ఫ్రెండ్స్, వెల్కమ్ టు షిరిడి పార్ట్ 3. ఏంటి పొద్దున్నే రోడ్ల మీద దొరుకుతున్నాను అనుకుంటున్నారా? కాదండోయ్, టెంపుల్కి వెళ్దామని చెప్పి మా వాళ్ళమైతే స్టార్ట్ అయిపోయాము. మార్నింగ్ రిఫ్రెష్మెంట్ కోసం ఒక చిన్న చాయ్ పడాలన్నారు. సో దానికోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. సో అక్కడైతే టీ తాగేసి ఫోన్స్ తెచ్చి లాకర్లో పెట్టేసి అయితే మేము షిరిడి టెంపుల్కి వచ్చేసాం. ఇక్కడైతే బోల్డ్ అద్భుతాలు చేసామండోయ్. హారతి టైం కల్లా వెళ్దాం అనుకొని కొంచెం లేట్ అయ్యి లైన్లో ఉండిపోయి హారతిని అయితే చూసామన్నమాట. అది మనలాంటి అద్భుతాలు. సో మాలాగా మీరైతే ప్రిపేర్ అవ్వకండి. బట్ హారతికి అయితే అన్నాము. దేవుడిని అయితే చాలా బాగా దర్శించుకున్నాము. ముందు రోజు ఈవినింగ్ కూడా ఫ్లైట్ దిగాక వెళ్ళామన్నమాట హారతికి. అండ్ మా హోటల్ కూడా మేము క్యాబ్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళే తీసుకెళ్ళి దగ్గరలో ఉన్న హోటల్ కూడా ఇచ్చారు. సో అక్కడైతే 2 రూమ్స్ తీసుకున్నాము. మాకు చాలా బాగుండేది. అండ్ బిఫోర్ డే 3కి మేము చెక్ ఇన్ అయిన తర్వాత ఆఫ్టర్ నెక్స్ట్ డే 6కి చెక్అవుట్ అయినంత వరకు ఆ రూమ్ అయితే ఉంది. చాలా బాగుండేది. మాకైతే చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ దీని తర్వాత అయితే మార్నింగ్ దేవుడిని దర్శించుకున్న తర్వాత హ్యాపీగా మనసు ప్రశాంతత అయిపోయింది అనమాట. సో మా వాళ్ళందరము ప్రశాంతంగా ఉన్నాం కదా, కొంచెం కెచ్చాలు చేద్దామని చెప్పి పార్క్లోకి అయితే దూరాము. సో ఇక్కడైతే బాబా వారు నీరు పోస్తున్నట్టు ఉంటారనమాట. సో ఈ పార్క్ అయితే వచ్చాము. ఈ పార్క్ అయితే చాలా బాగుంది. మార్నింగ్ 6:30, 7 ఆ టైం కాబట్టి ఇంకా ప్లెజెంట్గా ఉందన్నమాట ఈ పార్కు. సో అలా తిరిగేసి ఏం చేస్తాము, రూమ్కి వెళ్ళైనా ఖాళీయే. బట్ నేను ఇంకోటి ఆలోచించాను ప్లాను. బట్ అది తర్వాత చేయాలి 10:30 తర్వాత అని చెప్పి అలా అనమాట వెయిట్ చేస్తూ ఉంచాము. అండ్ ఈలోపు మా వాళ్ళకైతే ఫొటోస్ దిగదాం రండి అంటే వద్దొద్దు కాళ్ళలో పెట్టేస్తున్నాయి అని చెప్పి వెళ్ళి ప్రసాదం పొట్లాలు ఇవ్వడానికి లాగా పక్కన కూర్చున్నారనమాట. సో వీళ్ళందరికీ కొంచెం ఎనర్జీ ఇవ్వాలని దగ్గరికి వెళ్ళి అయితే నేను వీళ్ళందరి చేత హాయ్ చెప్పించాను అనమాట. మీకు చూడండి. అండ్ దీని తర్వాత సూపర్ ఫోటోషూట్లు జరిగిందబ్బా. మీరైతే మిస్ అవ్వకుండా ఈ వీడియోని అయితే ఫుల్గా చూడండి. మా ఫొటోస్ అన్నీ దీని తర్వాత పెడుతున్నాను నేను. అండ్ నెక్స్ట్ మేమైతే థీమ్ పార్క్ వెళ్తున్నాం. అదేంటనేది కూడా మీకు ఫుల్గా చూపిస్తాను. అండ్ మీరు చూడకపోతే ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అండ్ నెక్స్ట్ థీమ్ పార్క్ కూడా చూసేయండి. పార్క్లో అయితే కొన్ని క్రేజీ ఫొటోస్ తీసుకొని మేమైతే ఐ లవ్ సాయిబాబా అనే దాని దగ్గరికి వచ్చేసి ఇక్కడే అనమాట, దీని పక్కనే. సో మా షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని టిఫిన్ చేసేసి అయితే రూమ్కి వెళ్ళిపోయాము. మేము నెక్స్ట్ వెళ్తాం అనుకున్న పార్క్ అయితే 10:30కి వెళ్ళాలి. అది 10కి అయితే ఓపెను. సో ఈలోపు మా వాళ్ళకి చిన్న ఫొటోస్ అనమాట మేము ఉండే హోటల్లో తీసాము. అండ్ దీని తర్వాత 2 ఆటోస్ మాట్లాడుకొని మేమైతే సాయి తీర్థ్ డివోషనల్ పార్క్ అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇదే అనమాట సాయి తీర్థ్ డివోషనల్ థీమ్ పార్క్. మనం చాలా థీమ్ పార్క్స్ చూడొచ్చు కానీ ఇదనమాట డివోషనల్ పార్కు. అండ్ ఇక్కడ రేట్ అనేది హైట్ ప్రకారం పెడతారు. చిన్నపిల్లలకైతే 400 అబోవ్ ఉంటుంది. అది పెద్దవాళ్ళకైతే 530 రూపీస్ అనమాట. మా వాళ్ళిద్దరే చిన్నపిల్లలు అయిపోయారు. సో వాళ్ళిద్దరికైతే 400లో టికెట్ తీసాము. 500 అనేసేవారికి మా వాళ్ళందరూ నువ్వు ఏంటి 530 రూపీస్ పెట్టి వెళ్ళాలా ఇక్కడికి అన్నట్టు చూసారనమాట. ఎంత దూరం వచ్చి నేనైతే తప్పనిసరిగా పదండి అని చెప్పి తీసుకెళ్ళాను. వాళ్ళైతే చూసి వచ్చాక వర్త్ వర్మ వర్త్ అన్నారు. సో మీకు అలా వర్త్ అనిపిస్తుందా లేదా అనేది ఈ వీడియో ఫుల్గా చూసి కింద అయితే పక్కాగా కామెంట్ చేయండి. నాకు ఇక్కడికి వస్తే మాత్రం ఒక రాజ్మహల్కి వచ్చిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ చుట్టుపక్కల సరౌండింగ్స్ ఇదైతే చాలా బాగా కట్టారనమాట. సో చాలా నచ్చింది నాకు కూడాను. అండ్ దీని తర్వాత ఇలా వెళ్తున్నాము. మనకి ఇక్కడ 4 అనమాట. 4 షోస్కి మనకి టికెట్ తీసుకుంటారు. అది 530 రూపీస్. కానీ మేము 6 షోస్ చూసామన్నమాట. అదేంటి 4 అయితే 6 అంటున్నారు అని అనుకుంటే మనకు అన్నీ ఎక్స్ట్రాయే కదా, ఫ్లైట్ ఉండిపోవడం అండ్ నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంటుంది. అండ్ ఇలా కూడాను
ఇలాగా ఒక బెనిఫిట్స్ లాగే అయ్యిందనమాట మాకు. సో ఈ 6 షోస్లో ఏంటి వెరైటీ అంటే మేము ఒక మ్యాజిక్ షో అండ్ డ్యాన్స్ షో అనేది ఫ్రీగా చూసామన్నమాట. సో ఫాస్ట్గా వెళ్తున్నాము, ఎందుకంటే ఆల్రెడీ మ్యాజిక్ షో స్టార్ట్ అయిపోయింది పదండి అని చెప్పి అన్నారనమాట. సో మేమందరం కలిపి లిఫ్ట్లోకి ఎక్కిపోవడానికి ముందు మీటింగ్ ఇది. అండ్ దీని తర్వాత లిఫ్ట్ ఎక్కాము. అండ్ లిఫ్ట్లో పైకి వెళ్తుంటే సూపర్గా ఉందన్నమాట చూడడానికి అయితే. లిఫ్ట్లో అయితే నేను మొత్తం ఫోటో తీయలేకపోయాను, కానీ సూపర్ మూమెంట్స్ ఇవి. అండ్ దీని తర్వాత లోపలికి వెళ్ళాక మ్యాజిక్ షో అయితే స్టార్ట్ అయింది. అండ్ ఆ మ్యాజిక్ షో కూడా మీకు చూపిస్తాను అనమాట. నేను దగ్గరికి వెళ్ళి తీశాను, మా వాళ్ళందరూ దూరంగా ఉన్నారు. ఈ 4 షోస్లో ఆల్రెడీ ఒక షో అంటే టెంపుల్ రైడ్ అనేది ఆల్రెడీ మీకు ఒక వీడియోలో చేసి పెట్టాను. మిస్ అయితే మాత్రం పక్కాగా లాస్ట్ వీడియోకి వెళ్ళి చూసి మాత్రం అది చూడండి తప్పనిసరిగా. నాకు చాలా నచ్చింది ఆ టెంపుల్ రైడు. అది కొంచెం ఎక్కువ కాబట్టి దాని మొత్తాన్ని ఒక వీడియోగా పెట్టేశాను మీ అందరికి చూపించడానికి. చాలామంది యూట్యూబర్స్, తెలుగు కాకుండా మామూలు యూట్యూబర్స్ చాలామంది వెళ్ళారు, బట్ వాళ్ళైతే ఇదంతా చూపించలేదు, జస్ట్ చిన్న పార్ట్ చూపించారు. బట్ నేను మాత్రం టోటల్గా మీకు చూపించాలనుకుంటున్నాను కాబట్టి ఇదంతా వీడియో చేశాను. సో మీరు అది కూడా మిస్ అవ్వకండి, ఇది కూడా మిస్ అవ్వకండి, లాస్ట్ వరకు వీడియో చూసేసేయండి. इस साइड में बंद कर देंगे और इस बोल को इस साइड में बंद कर देंगे. हाथ खाली है सर. जादू लगूंगा देखो, ये बोल इधर को जाएगा. ठोस अभी 2 है, एक और लाओ. ठोस ये खाली सर, इसमें तीनों सर. ये मेरा लास्ट मैजिक. ये जानवर दिखा दिया. जय भद्रकाली. हियो बाहर आ जा. देखो सर, ऐसे बंद करके ऐसे खोलूंगा, ये कैसे जाएगा? सभी मैडम, सभी सर देखिए. ठुस. ये मेरा लास्ट मैजिक है. सर लोग जल्दी कर रहा है. सर मैं क्या कला बताऊं? मेरी कला पे खुश होकर बड़े साहब लोग इनाम बख्शी देते. यहाँ भी देख रहे हैं. चल कैसा जोड़ा बच्चा बन के तैयार है, सब साहब लोगों को बताओ. हो राम राम प्रणाम करना. जय भद्रकाली. गाली नहीं बता रहे. एक बार और घूमो. बस ఈ మ్యాజిక్ షో కంప్లీట్ అయిపోయేసరికి లంకా దహనం షో స్టార్ట్ చేసేస్తామన్నారు. సో మేమైతే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము. ఇదైతే నాకు తెలిసినంత వరకు అల్టిమేట్ షో అనమాట. సో నేను 3D షో అయితే చూశాను, మనం నార్మల్గా 3D మూవీస్ కూడా చూసాము. ఇది 5D అనమాట, అంటే విజువలైజ్డ్గా రియల్గా ఉండేటట్టు అనిపిస్తుంది. సో వాటర్ వచ్చే దగ్గర బబుల్స్ వేస్తున్నాడు ఇక్కడ, అండ్ ఫైర్ వచ్చే దగ్గర స్మోక్ వదిలేశాడు, అండ్ కుర్చీలు అయితే ఎలా ఊపాడో తెలీదు. సో దానివల్ల నేను వీడియోలో అయితే తీయలేకపోయాను, అండ్ వీడియో తీసినా ఏం కనిపించదులేండి. మా వాళ్ళకైతే ఇది పక్కాగా చూపించాలని అయితే తీసుకొచ్చాను. మా వాళ్ళు చూడండి స్పెట్స్ పెట్టుకుని పుష్ప ఫీలింగ్ ఇచ్చారు. అండ్ దీని తర్వాత అందరం రెడీ అయిపోయాము. ఇక్కడైతే గట్టిగా పట్టుకోవాలి కుర్చీలు, లేకపోతే అటు ఇటు ఊపేసి కొట్టేస్తారు, మామూలుగా ఉండదు. మా వాళ్ళందరూ అన్నారు టిఫిన్ చేసింది మొత్తం ఈడే అరగొట్టేస్తున్నాడని. సో అంత బాగుంటుంది అనమాట. మాకైతే ఇంకా చాలా బాగా నచ్చింది. మీరు ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు మిస్ అవ్వకూడదని అనుకుంటున్నాను కాబట్టి ఇవన్నీ మీకు పెడుతున్నాను అనమాట. సో ఇదైతే నార్మల్గా వీడియో తీస్తే ఏం కనిపించదు, నార్మల్ బ్లాక్గా ఉంటుంది. కానీ మనము 3D స్పెట్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఈ విజువల్ ఎఫెక్ట్స్. సో అది చూసి వచ్చాక మా వాళ్ళ మొక్కల్లో నవ్వులు చూడండి ఎంత బాగుందో. మా అందరికీ ఇదే నచ్చింది. లాస్ట్లో అన్ని షోస్ అయ్యాక అడిగితే చాలా బాగుంది 5D షో అన్నారు. సో ఇలాంటివి మీరు మిస్ అవ్వకండి. అండ్ దీని తర్వాత అలా వెళ్ళిపోతూ ద్వారకామాయి షోకి అయితే వచ్చేసాము. ఇక్కడ షోస్ అన్నీ మినిమం ఎక్కువగా హిందీలోనే ఉంటాయి, బట్ నార్మల్గా అయితే ఈ లంకా దహనం షో మనకు అర్థమవుతూ ఉంటుంది. సో అలాగే ద్వారకామాయి కొంచెం అర్థం కాదు, కానీ చూడడానికి సూపర్గా ఉంటుంది. ద్వారకామాయి షో అనేది లైట్స్ అనేవి ఉండవన్నమాట. సో దానివల్ల వీడియో తీయొద్దని చెప్పారు. నేను మిడిల్లో కూర్చోవడం వల్ల నా ఒళ్ళో పెట్టుకొని వీడియో అయితే మీకోసం చిన్నది క్యాప్చర్ చేశాను. మీరైతే ఈ షోని కూడా చూసేయండి. ద్వారకామాయి
మాయి షోలో అయితే మెయిన్లీ ఎఫెక్ట్ ఏంటంటే లైటింగ్ అనమాట. సో ఇదైతే చాలా డార్క్గా ఉంచి తీస్తారు. దీనికైతే లైటింగ్ పడకూడదని చెప్పి ఎవరు ఫోన్స్ ఆల్ చేయనివ్వరు అనమాట. బట్ నేను మధ్యలో కూర్చోడం వల్ల దొంగతనంగా మీకోసమని చిన్న వీడియో క్లిప్ తీసి అయితే పెట్టాను. సో ఈ షో అయితే మనకి హిందీలో ఉంటుంది, కొంచెం అర్థం కాదు, బట్ చూస్తుంటే ఆటోమేటిక్గా అర్థమవుద్ది కదా, మనకి సాయిబాబా గురించి తెలుసు కాబట్టి. సో దాని తర్వాత ఈ ద్వారకామాయి షో అయిన తర్వాత నేనైతే బయటకు వచ్చేసాను. ఇక్కడ చాలా మంది మాలాగే తిరగడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. అండ్ మీరు మాత్రం ఎప్పుడైనా ఈ థీమ్ పార్క్కి విజిట్ చేయాలనుకుంటే పక్కాగా టైం చూసి అయితే విజిట్ చేయండి. ఇదైతే మార్నింగ్ 10 నుంచి 6 o'clock వరకు ఉంటుంది. ఇదైతే నాకు చాలా నచ్చింది కాబట్టి మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారని చెప్తున్నాను, ఇదేం ప్రమోషన్ కాదు. సో మేమందరం ఇక్కడ కూల్గా కొన్ని ఫొటోస్ అయితే దిగేసి నెక్స్ట్ టెంపుల్ రైడ్కి వెళ్దామని ఆలోచిస్తూ అలాగా అక్కడ షాపులు ఉన్నాయి కదా అని చెప్పి ఎందుకు ఖాళీగా ఉండమని మా అక్క నేను లోపలికి దూరామన్నమాట. కొన్నిటికి మనం కొనింది చేసింది ఏమి ఉండకపోయినా పోజ్ మాత్రం గట్టి కొడతాం కదా. సో అలా పోజ్ కొట్టి అన్నీ తీసేసి ఏదో కొనేస్తామన్నట్టు మాట్లాడేసి అక్కడే ఉంచేయండి పర్లేదులేండి మీ దగ్గర దాయండి అని చెప్పేసి వచ్చేసామన్నమాట. సో ఇక్కడైతే చాలా బాగుంది చూడడానికి. మేము అలా అన్ని ట్రై చేస్తూ కెచ్చల్ విషయాలు చేయాలండి, ఎప్పుడు స్ట్రైట్గా వెళ్ళిపోతామంటే అవ్వదు కదా. అలా మేము కూడా కొంచెం కెచ్చలు చేస్తూ అయితే మేము అదంతా కంప్లీట్ చేసుకొని టెంపుల్ రైడ్కి అయితే ఇప్పుడు నెక్స్ట్ బయలుదేరామన్నమాట. సో ఇక్కడైతే సాయిబాబా విగ్రహం అనేది ఉంటుంది. దీనికి నేను మెయిన్గా ఇంకోటి చూపిస్తాను, అక్కడైతే ఇంకా బాగుంటుంది అనమాట, అది కూడా చూపిస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇక్కడ కొంచెం ప్రత్యేకత అనమాట, ఇక్కడ హారతి జరుగుతుంది, అది చూపిస్తాను. సో ఇక్కడ మొత్తం తిరిగాక కంప్లీట్ అయ్యాక మేమైతే రైడ్కి వెళ్ళాము. ఈ రైడ్ వీడియో అయితే ముందు ఉంటుంది. సో నా ఛానల్లోకి వెళ్ళి ఈ టెంపుల్ రైడ్ వీడియోని అయితే చూడండి, చాలా బాగుంటుంది. ఇండియాలో ఉన్న టెంపుల్స్ కొన్నిటిని ఇక్కడ మనకు కళ్ళకు కట్టినట్టు ఆ డిజైన్గా చేసి మనకి చూపిస్తారనమాట. ఇది సూపర్ రైడ్, మా వాళ్ళకైతే పిచ్చగా నచ్చేసింది. సో దీని తర్వాత ఆగకుండా మా వాళ్ళు హుషారైపోయారనమాట. 1, 2 ఇన్ని చూసారు కదా. నెక్స్ట్ ఇలా వచ్చేసరికి డ్యాన్స్ అయితే వీళ్ళు స్టార్ట్ చేస్తారు. సో ఈ డ్యాన్స్ కూడా మీరు చూసేయండి. కిర్రాక్గా డ్యాన్స్ చేసేసారు కదా. నాకైతే ఈ డ్యాన్స్ చాలా నచ్చేసింది అనమాట. దీని తర్వాత జైంట్ స్క్రీన్ అనమాట. సో ఈ స్క్రీన్కి అయితే వచ్చేసాను. ఇక్కడైతే బాబా గురించి టోటల్ వీడియో అనమాట, ఒక 1 hour మూవీ అయితే ఉంటుంది. సో దీనిలో అయితే
లెఫ్ట్ సైడ్ అనమాట ఇంగ్లీష్ ప్రాంప్టింగ్ సబ్ టైటిల్స్ ఉంటాయి, అండ్ రైట్ సైడ్ అయితే ఈ తెలుగు సబ్ టైటిల్స్ ఉంటాయి. వీడియో మొత్తం అయితే హిందీలో ఉంటుంది. సో ఇదైతే మనకి ఆల్రెడీ తెలుసు, చూసాము. సో దాని ప్రకారం ఇదంతా వీడియో అనమాట ఈ మూవీ వెళ్తుంది. సో మనకైతే బాగా నచ్చుతుంది అనమాట. ఈ సినిమా చూసేసాక నెక్స్ట్ ఏం చేసామనేది చెప్తాను, మీరైతే స్కిప్ చేయకండి. पापा, हमने भी दीपावली मनाई। आपने पानी से दिए जलाए, हर तरफ दिए जल रहे हैं बाबा। साईं बाबा, साईं बाबा, साईं बाबा, साईं बाबा, साईं बाबा, साईं बाबा, साईं बाबा. लोग तुझे नागपुर का कुबेर. ఈ 1 hour మూవీ చూసేసరికి మనం సాయిబాబా భక్తులు అయితే ములుగు తేలుతాము. అంటే మనకి చాలా నచ్చుతుంది. సాయిబాబా వైకే మైండ్ అంతా వెళ్ళిపోతుంది. సో ఇలాగా స్క్రీన్ నుంచి బయటకు వచ్చేసరికి సాయిబాబా లాగా ఒక అతను రెడీ అయ్యి వస్తారనమాట. సో ఇతను అనమాట. సో సేమ్ సాయిబాబాలా ఉంటారు. మనం ఈ వీడియోస్ అన్నీ అంటే ఇవన్నీ ఎంజాయ్ చేసి వచ్చేసరికి ఒక్కసారి ఇతను కనిపించేసరికి ఒక ప్లెజెంట్ ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట. సో ఇవన్నమాట బ్యాండ్స్. అండ్ దీని తర్వాత ఇక్కడైతే వచ్చి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. అండ్ దీని తర్వాత ఇతనైతే ఇక్కడికి వచ్చారనమాట. సో సాయిబాబా లాగే సేమ్ ఉంటారు, నడుచుకొని అలా వచ్చారనమాట. అదొక ఫీలింగ్ అనుకోండి చూస్తుంటే. అండ్ దీని తర్వాత అయితే ఇక్కడ చిన్న హారతి అనమాట అందరి చేతిలో ఇప్పిస్తారు. సో ఈ హారతి అయితే తీసుకోవడానికి అందరూ వచ్చేసారనమాట. ఇక్కడైతే మేము కూడా కొంతమంది హారతి అయితే ఇచ్చేసాము. దీని తర్వాత ఏం జరిగిందనేది వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. श्री प्रभु साईनाथ श्री सच्चिदानंद गुरु साईनाथ महाराज की जय. साई बाबा की ఇన్ని చూస్తున్నాం కదా, మహారాష్ట్ర వచ్చాం కదా అని చెప్పి వర్షం కూడా ఒక చూపు చూడండి అని చెప్పి వచ్చేసింది అనమాట. కరెక్ట్గా అన్ని షోస్ కంప్లీట్ చేసుకున్నాం అనే టైంకి వర్షం వచ్చేసింది. సో అది తక్కాక దీని ఎదురుగా వెట్ అండ్ జాయ్ వాటర్ పార్క్ కూడా ఉంటుంది. సో మీరైతే సమ్మర్ టైంలో వెళ్తే దాన్ని అయితే వాచ్ చేయండి, చాలా బాగుంటుంది ఆ వాటర్ పార్క్ అయితే. సో దీని తర్వాత ఈవినింగ్ అయితే ట్రైన్కి బయలుదేరిపోయాం మేము అందరం. ఇదిగోండి ఫుల్గా రెడీ అయిపోయాము. అండ్ మా వాళ్ళు అయితే ఒక ఆట ఆడేశారనుకోండి, పోకెమాన్ కార్డ్స్ అంటే ఇవి నాకు తెలీదు, నాకు కూడా నేర్పించారు. 26 hours జర్నీ అస్సలు అయినట్టు కూడా తెలియలేదు. దీనిలో కూడా మాకు ఇంకా మంచి జరిగింది. అదేంటంటే ఒక భోగి మొత్తం మా కోసం ఉండేటట్టు, అంటే వినాయక చవితి అవడం వల్ల ఖాళీ అయిపోయిందనమాట. సో మేమైతే ఫుల్గా ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాము. మా వాళ్ళైతే ఇక్కడ ఏదో లాంగ్వేజ్ బాగా అరుస్తున్నారని చెప్పి కోపం వచ్చేసి ఇంగ్లీష్ మాట్లాడమంటే అది ఏమేమో చేశారు. అదేం చేశారో ఒకసారి వినండి, విన్నాక భయపడకండి, జాగ్రత్త మీ అందరూ. సో చూసారు కదా, ఇంగ్లీష్ మాట్లాడమంటే అది ఏదేదో భాషలన్నీ మాట్లాడారు. ఇలాగే అలా ట్రావెల్ చేస్తూ 3rd డే అయితే వచ్చేసింది. సో డే 3 అనమాట. ఇక్కడ చూడండి పక్షులన్నీ లైన్లో ఎలా ఎగుతున్నాయో. సో నేనైతే అంత ఎక్కువగా ఫోకస్ చేయలేకపోయాను, కానీ బాగానే వచ్చిందనమాట వీడియో. దీని తర్వాత విజయవాడలో ఫ్లడ్స్ అన్ని దగ్గర నుంచి చూసానమాట. నేనైతే ఇప్పటి వరకు వీడియోలో చూశాను, విజయవాడ మొత్తం మునిగిపోయింది. అండ్ దీని తర్వాత ఇలా అనుకుంటూ ఒక 26 hours జర్నీ అయితే చేసుకుంటూ అలా మేమైతే శ్రీకాకుళం కాదు వైజాగ్లో అయితే దిగిపోయామన్నమాట. ఇదైతే గోదావరి. సో పైన రాజమండ్రి దీని పై నుంచి వెళ్తున్నాం అనమాట.
సో ఈవినింగ్ అయిపోయింది, నైట్ 7-7:30 ఆ టైము. సో క్లారిటీగా మాకేం తెలియలేదు, బట్ ఇదైతే విజువల్స్ చూడడానికి చాలా బాగుందని క్యాప్చర్ చేశాను. మా జర్నీ అయితే ఇలా కంప్లీట్ అయింది. మేమైతే షిరిడి 3 డేస్లో సూపర్ మెమరీస్తో అయితే మేమైతే ఈ షిరిడి ట్రిప్ని చేసుకున్నాం. సో మీరు కూడా వెళ్ళాలనుకుంటే ఇలా ప్లాన్ చేసుకోండి, లేదంటే మాత్రం మీ ప్లాన్లో పక్కాగా ట్రెడిషనల్ డివోషనల్ థీమ్ పార్క్ ఉండేటట్టు చూసుకోండి, బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.